Namaste, welcome to Democratic News. Today hot topic రాజ్యాంగం అంటే ఏంటి, ఒక ప్రభుత్వం ఎలా ఏర్పడాలో, అది తన కార్యకలాపాలు ఎలా కొనసాగించాలో నిర్వహించడానికి కొన్ని ప్రత్యేక చట్టాలు ఉంటాయి. మరి అటువంటి రాజ్యాంగము ఒక కల్పించిన వాటిలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంటే ఏంటంటే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక భారతదేశానికి న్యాయ సలహా అందించేది అత్యున్నత న్యాయస్థానం ఏంటంటే సుప్రీంకోర్టు. మరి అలాంటి సుప్రీంకోర్టు బెంచ్ దక్షిణ ప్రాంతంలో, భారతదేశం నుండి దక్షిణ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చాలా రోజుల నుంచి అపీల్స్ వస్తూనే ఉన్నాయి. దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తే దక్షిణ భారతదేశంలో దాదాపు ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో కలుపుకుంటే దాదాపు 4 రాష్ట్రాలు, ఒకటి కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది తెలంగాణ. మరి ఈ దక్షిణ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే సుప్రీంకోర్టు బెంచ్ ఏంటి ప్రాబ్లం అసలు దాని మీద 2011లో నిక్స్ అనే శాస్త్రవేత్త అంటే దాని మీద ఒక పరిశోధన చేయడం జరిగింది. ఏం చెప్పాడు ఆయన అంటే 2011లో అసలు కేసెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎంతమంది వస్తున్నారు, అసలు కేసెస్ ఎప్పుడెప్పుడు ఏ రాష్ట్రాల నుంచి ఎక్కువగా వస్తున్నాయని వాటి మీద ఎక్కువగా పరిశోధన చేయడం జరిగింది. మరి ఈ తరహాలో పరిశోధన చేసినప్పుడు చూస్తే ఎక్కువగా నార్త్ స్టేట్లో అంటే ఒకటి పంజాబ్, హర్యానా, ఈ స్టేట్స్ నుంచి ఎక్కువగా రావడం జరుగుతుంది. టోటల్గా యావరేజ్ చూస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళే అప్పీల్ కేసెస్ కనుక యావరేజ్గా తీస్తే దాదాపు 29.2% మాత్రమే ఉంది హోల్ ఇండియాలో. అదేవిధంగా అంటే ఎక్కువ కేసులు ఎక్కడి నుంచి వస్తున్నాయని చూస్తే అంటే దీనికి ఏంటి బేస్, అసలు కేసెస్ సుప్రీంకోర్టుకు ఆ నార్త్ స్టేట్లో పంజాబ్, హర్యానానే ఎందుకు వెళ్తున్నాయి అంటే ఒకటి ఏంటంటే దానికి సంబంధించిన జాగ్రఫికల్ ప్రాక్సిమిటీ ఏంటంటే ఇది భౌగోళిక సామీప్యత. అంటే దగ్గరలో ఏదైతే ఉన్నాయో సుప్రీంకోర్టుకు పరిసర ప్రాంతాల్లో భౌగోళికంగా ఏవైతే దగ్గరున్న రాష్ట్రాల నుంచి మాత్రమే సుప్రీంకోర్టు కేసులన్నీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. హైకోర్టు బెంచ్ నుంచి అపీల్స్ అనేవి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరుగుతుంది. మరి ఎందుకు ఆ దగ్గరున్న వాటివే వెళ్తున్నాయి? అదేవిధంగా ఇంకో పాయింట్ తీసుకుంటే తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి కూడా సుప్రీంకోర్టు అపీల్ స్వీకరిస్తుంది. ఈ రెండు అంటే ఒకటి రిచ్ స్టేట్స్ నుంచి వస్తున్నాయి, అదేవిధంగా భౌగోళిక సామీప్యతం జియోగ్రఫికల్ ప్రాక్సిమిటీ ఈ కాన్సెప్ట్ బేస్డ్ మాత్రమే అక్కడ నుంచి వస్తున్నాయి. మనం క్యాజువల్గా చూస్తే నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉన్నాయి, అక్కడ నుంచి అసలు కేసెసే రావట్లేదు, అసలు యాక్సెస్ అనేది లేదు అక్కడ నుంచి. యావరేజ్గా మనం ఉత్తరాఖండ్ నుంచి తీసుకుంటే దాదాపు 5% అబోవ్ పీపుల్స్ అక్కడ నుంచి సుప్రీంకోర్టు అప్పీల్ తీసుకుంటున్నారు. ఎక్కువగా వస్తున్నది ఒక పంజాబ్, హర్యానా నుంచి దాదాపు 7% పీపుల్ యావరేజ్గా తీసుకుంటే అక్కడ నుంచి వస్తున్నారు. ఇక మన దక్షిణ ప్రాంతం నుంచి తీసుకుంటే యావరేజ్గా 4 రాష్ట్రాలు, తమిళనాడు, కేరళ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తీసుకుంటే ఈ 4 రాష్ట్రాల నుంచి కూడా కేవలం 2011లో ఇచ్చిన నివేదిక ప్రకారం కేవలం 3% కేసులు మాత్రమే వెళ్తున్నాయి. మరి ఎందుకు ఇంత తక్కువ కేసులు వెళ్తున్నాయనే పరిశోధనలో భాగంగా చూస్తే అప్పుడున్న బార్ కౌన్సిల్స్ కానీ కంపల్సరీగా దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఒక తీర్మానం అయితే చేసింది. దానికి సంబంధించి ఇవాళ పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బార్ కౌన్సిల్ కూడా ఇదే డిమాండ్ చేస్తుంది. శాసన మండలిలు అదేవిధంగా శాసనసభల్లో కంపల్సరీగా దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ కావాలని తీర్మానం చేయాల్సింది. అదేవిధంగా ఇంతకుముందే పార్లమెంట్ ప్రాంతీయ సంఘాలు ఏవైతే ఉంటాయో పార్లమెంట్ సంఘాలు కూడా దీనికి హామీలు ఇచ్చాయి. అదేవిధంగా లా కమిషన్ కూడా దీనికి సంబంధించి ఏర్పాటు చేయాలని చెప్పి లా కమిషన్ కూడా దీనికి సానుకూలంగా స్పందించింది. మరి ఇలాంటి వాటిని సంబంధించి అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న లీడర్స్ అంతా కూడా దీనికి సానుకూలంగా స్పందించండి అని చెప్పి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ఈ దక్షిణ భారతదేశంలో ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అందరూ మూకుమ్మడిగా కలిసి బార్ కౌన్సిల్ అంటే మాట్లాడి కంపల్సరీగా సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. మరి ఇంతమంది అంటే ఈ తెలంగాణ స్టేట్ ఏదైతే బార్ కౌన్సిల్ సంబంధించి వి నరసింహారెడ్డి రీసెంట్గా అపాయింట్ అయ్యాడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ గంటా రామారావు, అదేవిధంగా కేరళ నుంచి, తమిళనాడు నుంచి, పుదుచ్చేరి నుంచి వీళ్ళంతా ఏకమై వెబినార్లో ఒకటే తీర్మానం ఏం చేస్తున్నారంటే శాసనసభలో, శాసన మండలిలో
దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనే తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం లా కమిషన్స్ కానీ పార్లమెంటరీ సంఘాలు కూడా అన్ని ఏకపక్షమై ఒక దగ్గర చేరి కంపల్సరీగా దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాల్సిందిగా తీర్మానం చేయాలని ఒక ముక్త కంఠంతో చెప్తున్నారు. దీనికోసం నిన్న ఏర్పాటు చేసిన కమిటీ సభ్యుడు ఏదైతే తెలంగాణ బార్ కౌన్సిల్ కమిటీ సభ్యుడు ఒక కొండారెడ్డి అనే పర్సన్ వెబినార్ ఏర్పాటు చేస్తే దాదాపు 4 రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర బార్ కౌన్సిల్లో పాల్గొని ఒకటే చెప్తున్నారు, డెఫినెట్ గా దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. మరి సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి, ప్రభుత్వానికి ఏం లాభం ఏంటి, నష్టం ఏంటి అనేది మనం పరిశీలిస్తే ప్రభుత్వానికి నష్టం అనేది ఏముండదు. కానీ ఇక్కడ ఎవరైతే సిట్టింగ్ జడ్జెస్ ఢిల్లీలో సుప్రీంకోర్టు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొంచెం అభ్యంతరం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎందుకంటే జడ్జెస్ అడ్జస్ట్మెంట్ అంటే భవన నిర్మాణం, ఇవన్నీ భవన నిర్మాణము ఈ కమర్షియల్ బేస్డ్ పాయింట్స్ పక్కన పెడితే జడ్జెస్ కి కొంత ఇబ్బంది వాతావరణం కలిగి ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఈ సుప్రీంకోర్టు జడ్జెస్ సుప్రీంకోర్టులో ఉండే లాయర్స్ అంతా ఏం చేస్తారంటే రాష్ట్రాల్లో ఉండే హైకోర్టు లాయర్స్ నుంచి అంటే కొంత పర్సనల్ వర్క్స్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకు వాళ్ళకున్న సర్కిల్ని బట్టి వాళ్ళకున్న మైత్రిని బట్టి అవన్నీ తీసేసుకొని వీళ్ళు కేసులు టేకప్ చేస్తారు. వాళ్ళకు కొంత లాస్ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రాల సుప్రీంకోర్టుకు సంబంధించి ఎవరైతే ఈ 4 రాష్ట్రాల వారు ఓకే చేసినా కూడా ఢిల్లీ బార్ కౌన్సిల్ అనే ఢిల్లీలో ఉండే ఏదైతే సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని వ్యతిరేకించే అవసరం కూడా ఏర్పడే అవకాశం ఉంది. కానీ కంపల్సరీగా దక్షిణ భారతదేశంలో ఏదైతే సుప్రీంకోర్టుకు సంబంధించిన బెంచ్ ఏర్పాటు చేస్తే కొంత వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న కేసులు ఇక్కడ సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. దక్షిణ భారతదేశంలో ఏదైతే 3% కేసులు సాల్వ్ అవుతున్నాయో అదేవిధంగా కొంత ముందుకెళ్లే అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాలకు సంబంధించి అక్కడ కేసులు పెట్టడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఒక బెంచ్ ఏర్పాటు చేస్తే తప్పేం లేదు, డెఫినెట్ గా ఏర్పాటు చేయాల్సిన అంశం ఇది. సో దీనికి సంబంధించి ఇటు పార్లమెంట్ కూడా ఒక సూచన ఇచ్చింది. ఇవాళ అంటే ఈ పర్టికులర్ ఈ పాయింట్ కి సంబంధించి చర్చనీయాంశం ఏంటంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఈ దక్షిణ భారతదేశ ప్రాంతాల నుంచి రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్లు అంతా ఒకటే ముక్తకంఠంతో ఒకటే చెప్తున్నారు, దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసము కేంద్ర న్యాయశాఖ మంత్రికి అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను కంపల్సరీగా కలిసి మేము వినతి పత్రం అందజేస్తాము, దీనికోసము ఎంత కష్టమైనా పడతామని చెప్పి ముక్త కంఠంతో దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్స్ అంతా ముక్త కంఠంతో చెప్తున్నారు. ఎస్, ఇది ఇవాల్టి అప్డేట్. చూస్తూనే ఉండండి డెమోక్రటిక్ న్యూస్ ఫర్ ఎవ్రీవన్.